కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్మంత్ సింగ్ పన్నుపై ఉన్నటువంటి కేసుల వివరాల్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పన్నుపై భారతదేశంలో మొత్తం 104 కేసులు నమోదయ్యాయని గెజెట్లో ప్రభుత్వం తెలిపింది. హర్యానా, రాజస్థాన్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్లో 6 ఫర్ జస్టిస్ సంస్థపై 96 కేసులు ఉన్నాయని తేలింది. ఇక మిగతా 8 కేసుల్ని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థపై 5 ఏళ్ల పాటు నిషేధాన్ని పొడిగించారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి ఆ గ్రూప్స్ చేసినటువంటి బెదిరింపులు, ఇతర విధ్వంసకర కార్యకలాపాలను వివరంగా రాశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం సందర్భంగా ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పన్ను కనిపించడంతో భారత్లో ఆందోళన వ్యక్తమైంది. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడు జరిగినా అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ భద్రతపై ప్రభావం చూపే భారత్ వ్యతిరేక అజెండాలపై ఆందోళనలు అమెరికా ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తూనే ఉంటామని జైస్వాల్ తెలిపారు.